హాయ్ నమస్తే అనండి. గురువారం అనగానే మనము గురువు గురించి చర్చించుకుందాము. ఈరోజు గురువు మనకు ఆది శంకరాచార్యులు వారండి. ఆయన కేరళలో జన్మించారు. 4 దిక్కుల 4 మఠాలు నిర్మించారు. శృంగేరి, ద్వారకా, పూరి, జ్యోతిర్మయిలో స్థాపించారు. ఆయన మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మనకు ప్రచారణలోకి తీసుకొచ్చారు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన కేరళలో జన్మించారు. తల్లి పేరు ఆర్యాంబ, తండ్రి పేరు శివగురువు. ఆయన బ్రాహ్మణ మతానికి చెందిన అతను. ఆయన చాలా శివుని అంశతో జన్మించారు. కానీ ఆయన గురువులకే గురువండి. ఆది శంకరాచార్యుల వారు ఒక పేద బ్రాహ్మణ ఇంటికి భిక్షాటనకి వెళ్ళి ఆ పేదవాడిని తరింపజేశాడు. కనకదార స్తోత్రాన్ని పఠించగా అమ్మవారు కనకవర్షం కురిపించారు. అలాంటి ఎన్నో మహోత్తమైన సౌందర్యహరిణి ఇలా మనకు ఎన్నో రచనలు ఇచ్చారు. తల్లి కాలం చేసినప్పుడు ఎవరూ రాకపోతే తన తల్లిని తీసుకెళ్ళి ఇచ్చేశారు. తల్లికి మనకు ఇంకా పునర్జన్మ లేకున్నా జన్మరాహిత్యాన్ని ప్రసాదించారు. తను చాలా ఉత్తమమైన కుమారుడండి. చాలా ఉత్తమమైన గురువు. మన హిందూ సాంప్రదాయంలో ఉండాల్సిన గురువు అండి. ఆ గురువు వల్ల ఎంతమందో గురువులు మనకు ఆ గురువు ఆశీర్వాదంతో మనకు వచ్చారండి. ఇలాంటివి మనం మన పిల్లలకి కథలుగా చెప్పినా చాలండి. పిల్లలు మంచి సద్భావనతో మనకు మంచి జీవితాన్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతామండి. చూడండి శంకరాచార్యుల దగ్గర ఎంతమంది గురువులు ఉన్నారో. ఈ గురువులందరికీ ఆయన పెద్ద గురువు అండి. అమ్మవారిని ఏ రకంగా స్తోత్రించాలంటే ఆ రకంగా స్తోత్రిస్తారండి ఆది శంకరాచార్యులు గారు. ఆయనకు మనము ఎంత చెప్పుకున్నా మనకు తక్కువేనండి. నాకు తెలిసినది ఇంతవరకే. కానీ నాకు ఆది శంకరాచార్యులు సౌందర్యలహరి బుక్ చదివినప్పుడు చాలా అంటే చాలా మనసుకు హత్తుకుందండి.